నమస్కారం వి న్యూస్ గుడివాడకి స్వాగతం. నా పేరు సీమ. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించిన యోగా డే వేడుకలు. చిన్నారులతో కలిసి యోగాసనాలు వేసిన ఎమ్మెల్యే వెనిగళ్ల రాము. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని కోరిన ఎమ్మెల్యే. సిఎస్ఆర్ నిధుల ద్వారా సమకూర్చిన అడ్వాన్స్డ్ మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించిన ఎంపీ వల్లభనేని బాలశౌరి. రాబోయే కాలంలో గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ మరింత అభివృద్ధి చేసేందుకు నిధులు సమకూరుస్తున్నామని తెలిపిన ఎంపీ బాలశౌరి. యువతకు జరుగుతున్న అన్యాయంపై ఈ నెల 23వ తేదీన జరగనున్న యువత పోరు జయప్రదం చేయాలని కోరిన వైసీపీ నేతలు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జరుగుతున్న యువత పోరు వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన వైసీపీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు మిరుగుమాల కాళీ. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్టేడియం గ్రౌండ్ లో నిర్వహించిన యోగాంధ్రాలో ఎమ్మెల్యే రాము, అధికార ప్రముఖులు, విద్యార్థులు, క్రీడాకారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొని ఆసనాలు వేశారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రజలందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. యోగా అంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదని, యోగా చేయడం ద్వారా క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తుంది అన్నారు. రోజు యోగా చేయడం ద్వారా శారీరక ప్రశాంతతతో పాటుగా అనేక శారీరక రుగ్మతలకు దూరం కావచ్చు అన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిక జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. టెక్నాలజీతో యోగాలను నిమిళితం చేసి ప్రజలకు మరింత చేరువ చేస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుంది అన్నారు. యోగా దినోత్సవాల్లో ఆర్డీఓ జి బాలసుబ్రహ్మణ్యం, స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవత్తి శ్రీనివాసరావు, కమిటీ సంయుక్త కార్యదర్శి కిలారపు రంగప్రసాద్, జనసేన ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ మాగంటి శ్రీనివాస్, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, లింగం చిట్టుబాబు, పలు స్వచ్ఛంద సంస్థల పెద్దలు, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. తీసుకుంటూ పైకి వెళ్ళండి. మీరెంత మెడలెక్కులు రావటం, బాడీ పెయిన్స్ అందరూ కళ్ళు మూసుకోవాల్సిందో కోరుతున్నాము. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ చేద్దాం. కళ్ళు మూసుకోండి అందరం కలిసి. రైట్ నోస్, లెఫ్ట్ ఇన్హేల్, బాగా లోపల తీసుకోండి. లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్సేల్, మళ్ళీ లెఫ్ట్ మూసేసి రైట్ వదిలిపెట్టండి. రైట్ ఎక్సేల్, బాగా వదిలిపెట్టండి, ఇంకా వదిలిపెట్టండి. రైట్ ఇన్హేల్, బాగా తీసుకోండి, బాగా తీసుకోండి, బాగా తీసుకోండి, నిదానంగా తీసుకోండి. లెఫ్ట్ ఎక్సేల్, ఎడంతో వదిలిపెట్టండి, నిదానంగా వదిలిపెట్టండి. తీసుకున్న దానికి రెట్టింపు వదిలిపెట్టాలి. తీసుకో. అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఇలా యోగాకి ఒక డే పెట్టుకుని ప్రాచుర్యం కల్పించడం చాలా మంచి విషయం. దీనికి నరేంద్ర మోడీ గారు చొరవ చూపించడమే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ కూడా యోగాంధ్ర ద్వారా రికార్డు సృష్టించడం, గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో రికార్డు సృష్టించడం నిజంగా మనకు ఒక విశిష్టతను తెలియజేస్తుంది. యోగా విశిష్టమే కాకుండా ఇప్పుడు మనకి మన ప్రపంచం మొత్తం యోగా డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే అవకాశం ఉంది. సో అందుకని ఈరోజు మనందరం ప్రతిజ్ఞ చేసుకున్నట్టుగానే మన యోగాని మన డైలీ లైఫ్ స్టైల్ కింద చేసుకోవాలి. నిజంగా ఏమవుతుందంటే నేను నా నిజం ఒప్పుకోవాలి, వాస్తవానికి వారానికి 3 రోజులు చేయాలనే నా ఆశ ఇంకా నెరవేరలేదు. త్వరలోనే దాన్ని కూడా నెరవేర్చుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. దీంట్లో అట్లీస్ట్ ఇలాగే యోగా మీద చంద్రబాబు నాయుడు గారికి ఎంత గొప్ప ఆలోచనలు ఉన్నాయంటే, ఆయన మొన్న యోగాను టెక్నాలజీ రెండింటినీ తెలిసిన వ్యక్తి కింద మా ఫ్రెండ్స్ ఒకళ్ళు యోగా మ్యాట్ యోగిఫై అని చెప్పి యోగా మ్యాట్ని ప్రిపేర్ చేయడం జరిగింది. అదేంటంటే పాస్చర్ కరెక్షన్, ఇలా వివిధ రకాలమైన కరెక్షన్స్ ఉంటాయి. మనకి వర్కౌట్ సెషన్స్ ఉంటాయి. అన్నీ మనం టీవీ కూడా కనెక్ట్ చేసుకుని దీంట్లో చేసుకోవచ్చు. యోగా మ్యాట్ మీద మీ పాస్చర్ కరెక్ట్గా ఉందా, ఎట్లా ఉంది, చేంజ్ ఉందా అనేది క్లియారిటీ కూడా
చూపించాడు గజయంతి. ఆ టెక్నాలజీని ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పగానే ఇంటికి వెళ్ళి ఇన్స్టాల్ చేయమన్నారు. ఆయన యోగా మ్యాట్ ఇన్స్టాల్ చేసి వెంటనే అది నచ్చి సాయంత్రం కల్లా మళ్ళీ పిలిపించి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది. యోగిఫై అనే మ్యాట్. సో దీనివల్ల నిజంగా మనందరికీ ఒకవేళ చేయాలని ఉంటుంది. నిజంగా నా ప్రాబ్లం ఏంటంటే రోజు స్టేడియంకి వచ్చాము, ఇక్కడికి వచ్చో చేయాలంటే కొద్దిగా క్లిష్టంగా అనిపించింది. మనకు కూడా చాలా మందికి అడావుడిలో ఉంటాం. యోగా మ్యాట్ కూడా సేమ్ ఇలాంటి మ్యాట్ లానే ఉంది చక్కగా. అది ఏం లేదు, మన ఫోన్కి కానీ టీవీకి కానీ దేనికైనా కనెక్ట్ అయిపోతే ఒక యాప్ ఉంటుంది, దాంట్లో వాళ్ళు రెగ్యులర్గా చూపిస్తున్నారు. యోగాసనాలు కూడా వాళ్ళు ఎలా చేయాలని చూపించడమే కాకుండా మన పోస్చర్ కరెక్షన్ కూడా చేస్తున్నారు. సో అంత మంచి మ్యాట్ ఉంది. నేను ఒక ఐడియాకి ఏమో చెప్తాను, నేను ఇది మార్కెటింగ్ కాదు. మనకి చేయాలి అనే చిత్తశుద్ధి ఉంటే రకరకాల అవకాశాలు వస్తున్నాయి. యోగిఫై మ్యాట్ అనేది ఫస్ట్ టైం ఎవర్ మేడ్ మన ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలే చేయటం, మా ఫ్రెండ్సే చేయటం కూడా నిజంగా గర్వకారణం. ఆ యోగా మ్యాట్ని కూడా మీరు ఒకసారి పరిశీలించండి తప్పకుండా. అలాగే యోగా మాత్రం గుడివాడలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అయితే ఎంత ప్రాచుర్యం ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నారో యోగా గురించి మనం కూడా అందరం దయచేసి మనందరం కూడా ఒక మంచి ప్లాన్ చేసుకుని ఇక్కడ ఏదైనా కానీ ఒక అట్లీస్ట్ 2-3 సెషన్స్ పెట్టుకుంటే బాగుంటుంది. దానికి నేను చెప్పినట్టుగా నేను 3 రోజులు రావడానికి ఇంకా కుదరలేదు ఆ రోజు చెప్పిన తర్వాత నిజానికి. కానీ చెయ్యాలి అనేది నా ఆశ, చేద్దామనేది కూడా ఆశలో ఉన్నాను. మీరందరూ కూడా ట్రై చేయండి తప్పకుండా. చాలా మంచి అవకాశం, మంచిది. ప్రాణాయామం ఒకటి ఇవాళ చేసిన ఎక్సర్సైజ్లు అయితే సింపుల్ ఎక్సర్సైజెస్ అండ్ నేను నిజంగా హ్యాపీగా ఉంది, బాడీ మొత్తం రిలాక్స్డ్గా ఉంది. సో మనకి చాలా ఇంపార్టెంట్. మీరందరూ కూడా దాని మీద ఒకసారి గమనించుకుని ముందుకు రావాల్సి కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్రీతం శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం, ఈ కార్యక్రమంలో అనేక మంది పుర ప్రముఖులు, మిత్రులు, సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి ఎంతోమంది వ్యక్తులు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా మన గుడివాడలో యోగా విషయంలో మనం గర్వించదగినటువంటి వ్యక్తి కేడిఎన్ శ్రీనివాస్ గారు. ఆయన ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. అందరూ కూడా బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఉన్నప్పుడే ప్రతి ఒక్కరూ మన దేశం, మన రాష్ట్రం, మన ప్రాంతం అంతా బాగుంటుందనేటువంటి సదుద్దేశంతో ముఖ్యంగా మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని చొరవ తీసుకుని మారుమూలకు కూడా దీన్ని విస్తరించారు. దీనిలో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్ పార్ట్ తీసుకుని ఈ రోజున విశాఖపట్నంలో బ్రహ్మాండంగా ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని దీన్ని ప్రపంచం మొత్తం యోగా యొక్క గుర్తింపుని, యోగా యొక్క ఆవశ్యకతని, యోగా యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రపంచానికి తెలియజెప్పినటువంటి మరి యోగా దినోత్సవం. ఈ రోజున అందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పనిసరిగా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం క్రీడలకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి ఏ విషయంలో అయినా సరే గుడివాడ పట్టణం పరిసర ప్రాంత ప్రజలకి మరి క్రీడాకారులకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి విషయంలోనూ ఎన్టీఆర్ స్టేడియం ముందు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కింద స్థాయి నుంచి యోగా నేర్చుకుని యోగాలో మాస్టర్ ఈ రోజున ప్రధానమంత్రి మోడీ గారి పక్కన కూర్చుని ఈ రోజు యోగా చేస్తుంది. ఒకే ఒక్క పాపను సెలెక్ట్ చేశారు. ఆ పాపే సింధు, గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం స్టూడెంట్. ఇక్కడే శిక్షణ తీసుకుని ఈ రోజు ప్రధానమంత్రి గారి పక్కన కూర్చుని ఈ రోజు వైజాగ్ లో చేస్తా ఉంది. అట్లాగే ఎమ్మెల్యే గారు పోయినసారి చెప్పారు, ఇప్పటికే స్టార్ట్ చేసింది. రేపు ఈ నెల 26వ తారీఖు నుంచి కూడా రోజు వారానికి 3 రోజులు ఇక్కడ యోగా స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ డే ఈ డయాస్ మీద కేడిఎన్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఎక్కువ మంది వస్తే ఇట్లాగే మ్యాట్లు వేసి ఫ్రంట్ లో అరేంజ్ చేసి ప్రతి వారం 3 రోజులు ఈ నెల 26వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. భారత్ ఎలక్ట్రానిక్స్ సంస్థ 3.50 కోట్ల సిఎస్ఆర్ నిధులతో గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్ డయాగ్నోస్టిక్ యూనిట్ జీవన్ రథ్ బస్సును ఎంపీ వల్లభనేని బాలసురరి, గుడివాడ ఎమ్మెల్యే వెనిగల రాము ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారితో పార్లమెంట్ పరిధిలో వందలాది మంది చనిపోతున్నట్లు నివేదికల ద్వారా గుర్తించి 3.5 కోట్ల నిధులతో అల్ట్రాసౌండ్, బ్లడ్ టెస్ట్ ఇలా అత్యాధునిక వసతులతో జీవన్ రథ్ బస్సును ప్రజలకు అందుబాటులో తెచ్చామన్నారు. ఇప్పటికే మచిలీపట్నం, పెడనాలో నియోజకవర్గాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ బస్ ద్వారా పదుల సంఖ్యలో క్యాన్సర్ బారిన పడిన వారిని ముందస్తుగా గుర్తించి చికిత్స అందిస్తున్నామన్నారు. గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి 1,85,00,000తో సిటీ స్కాన్ మంజూరు అయిందని, అదేవిధంగా హాస్పిటల్ భవనాల పైన 76 లక్షలతో అత్యాధునిక సోలార్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ బాలశౌరి చెప్పారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా మార్క్ ఫైడ్ చైర్మన్ బండి రామకృష్ణ, DCHS శేషుకుమార్, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవత్తి శ్రీనివాసరావు, గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, RDO జి బాలసుబ్రహ్మణ్యం, హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇంద్రాదేవి, అభివృద్ధి కమిటీ చైర్మన్ గుడివాడ జోన్స్ దయానంద్, సీనియర్ టీడీపీ నాయకులు పెనుమనేని బాబ్జీ, చేకూరి జగన్మోహన్ రావు, టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, జనసేన అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్మోకింగ్ ద్వారా మేజర్ లంగ్ క్యాన్సర్ అలాగే గొంతు క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఉంటుంది. నాకు తెలిసి కొద్దిగా నేను డాక్టర్ కాదు కానీ అంటే జనరల్ నాలెడ్జ్ తో చెప్పేటువంటి విషయం. ఆ బోత్ క్యాన్సర్స్ ఆర్ వెరీ డేంజరస్. సో మా నాన్న కూడా సీరియస్ విపరీతంగా తాగి లంగ్ క్యాన్సర్ వచ్చింది. ఎంత ప్రయత్నం చేసినా అది మళ్ళా మెదడుకి వెళ్ళి ఒక 2 years లోనే చనిపోయినటువంటి పరిస్థితి నా కళ్ళ ద్వారా చూశాను. కాబట్టి సో మీకు కూడా నేను ఒక ఉచిత సలహా ఇస్తా ఉన్నాను. దయచేసి ఎవరైతే సిగరెట్లు తాగుతా ఉన్నారో ఎక్కువగా వాళ్ళకి 35-40 సంవత్సరాల నుంచే సంవత్సరానికి ఒకసారి కూడా టెస్టులు చేయించుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రజానికానికి అందరినీ కూడా కోరుతా ఉన్నా. సరిగ్గా గుట్టాల సంగతి ఏం తెలిసినటువంటి విషయం కదా. ఇవన్నీ కూడా ఇంట్లో లేడీస్ బాధ్యత తీసుకొని చేయించుకుంటే మంచిది అనేటువంటిది కూడా చెప్తూ, మరి ఎక్కడైనా సరే హాస్పిటల్స్ అనేది ఒక మంచి ప్రజాసేవతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. డాక్టర్స్ ఎప్పుడైతే ఒక నిబద్ధతతోటి, కంపౌండర్స్ కానీ లేకపోతే నర్సెస్ కానీ ఒక నిబద్ధతతోటి, ఒక సేవా దృక్పథంతో పనిచేసినప్పుడే డెఫినెట్ గా అది ప్రజలకి ఒక వరం లాగా తయారవుతుంది. మనం డ్యూటీకి వచ్చాం వెళ్ళిపోదాం అన్నట్టు కాకుండా ఒక మానవతా దృక్పథంతో ఆ డ్యూటీ ఏదైతే ఉందో ఒక మంచి ఆలోచనతో మీరు సేవ చేస్తే ప్రజల ప్రాణాలు కాపాడినటువంటి వాళ్ళు అవుతాం. ఈ గుడివాడ హాస్పిటల్ కి సంబంధించి మరి ఇంతకు ముందు కూడా కొంత ఎక్విప్మెంట్ CSR ఫండ్స్ నుంచి నేను ఇప్పించాను. రీసెంట్ గా సిటీ స్కాన్ అంటే మీకు అపోలో హాస్పిటల్స్ లో లేదా కేర్ హాస్పిటల్లో ఉండేటువంటి ఎక్విప్మెంట్స్ ఏ రకంగా అయితే ఉన్నాయో మంచి పెద్ద స్లేసులతోటి 1,85,00,000 రూపాయలతో ఒక సిటీ స్కాన్ కూడా శాంక్షన్ అయింది. ఆర్డర్ కూడా వచ్చింది. మరి త్వరలో దాన్ని టెండర్ చేసి పిలిపించి మరి మీ హాస్పిటల్ పెడతాం. ఎందుకంటే కరోనా టైంలో మనం చూసాం ప్రతి వాళ్ళకి సిటీ చేయటం ద్వారా 4,000-5,000 రూపాయలు మరి ప్రజలు చాలా మంది ఇబ్బందులు పడ్డారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మచిలీపట్నం హాస్పిటల్లో కూడా ఒకటి దాదాపు 1,90,00,000 రూపాయలు 85 లక్షల రూపాయలతో సీటీ తీసుకొచ్చాం ఫ్రీగా. గుడివాడలో పెద్ద హాస్పిటల్ తర్వాత ఉన్నటువంటి నియోజకవర్గం ఉంది కాబట్టి దీన్ని కూడా శాంక్షన్ అయింది. దీన్ని కూడా త్వరలోనే మరి నేను ఎమ్మెల్యేగా తదితర పెద్దలందరం కూడా కలిసి దాన్ని కూడా త్వరలో ఇనాగ్రేట్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా గుడివాడ ప్రజానికి తెలియజేస్తా ఉన్నాం. రెండవది లాస్ట్ టైం నేను హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, హాస్పిటల్లో ఏమేమి మీకు ఇబ్బందులు అవుతున్నప్పుడు మీ సూపరింటెండెంట్ గారు డాక్టర్స్ చెప్పింది ఏంటంటే కరెంట్ ఛార్జెస్ ఎక్కువ వచ్చేసి బిల్లు పే చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది సార్ అని చెప్పేసి అన్నారు. అది కరెక్ట్ పాయింట్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని కూడా పైన అంతా సోలార్ పెట్టించేస్తే మీ పవర్ ఛార్జెస్ దాదాపు 50% తగ్గే విధంగా దాదాపు 76 లక్షల రూపాయలు కూడా సోలార్ కి ఈ హాస్పిటల్ కి శాంక్షన్ అయింది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. సో దట్ మీ కాస్ట్ అంటే మీకు అన్నటువంటి ఖర్చులు కానీ తగ్గినట్లయితే మీరు క్వాలిటీగా మీరు సర్వీస్ ఇవ్వడానికి హాస్పిటల్ ఆస్కారం ఉంటుంది. మీకు బర్డన్స్ ఎక్కువైనాయి అనుకోండి క్వాలిటీ సర్వీస్ ఇవ్వలేరు. సో అందుకని చెప్పేసి ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం నుంచి CSR నుంచి ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను తీసుకురావాల్సినటువంటి నిధులు ఏదైతే చేయగలుగుతానో మీకు క్వాలిటీ సేవలు అందడానికి ఆస్కారం ఉంటుంది అనే ఉద్దేశంతో 75 లక్షల రూపాయలతోటి సోలార్ యూనిట్ కూడా శాంక్షన్ అయింది. టెండర్ పిలుస్తున్నారు. త్వరలో దాన్ని కూడా ఇన్స్టాల్ చేస్తారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను.
70 లక్షల రూపాయలు అంటే ఇది పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ప్రోత్సాహంతో ఎంపీ గారు చొరవతోటి ఆయన దగ్గర నుండి చాలా పనులు గుడివాడ చేపిస్తున్నారు. ఆయనకి ప్రత్యేకమైన గుడివాడ ప్రజల నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎలా ఎలా అంటే ఇప్పుడు నాకు ఇన్నాళ్ళ అనుభవం 20 సంవత్సరంలో ఇంట్లో పాటు నేను తెలియని అనుభవం గట్టిగా తెలుసుకుంది ఏంటంటే రాష్ట్రంలోనే మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఎంపీ కింద మన బాలచౌరి గారు ఉంటున్నారు. ఆయనకి తెలియని శాఖాధిపతులు లేదు, ఆయనకు తెలియని ఆయనకు తెలియని ఆయన తెలియని మా మినిస్టర్స్ లేదు, సెంట్రల్ మినిస్టర్స్ కానీ ప్రధానమంత్రి గారు కానీ మంచి ర్యాపో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మనకి ఎంపీగా ఉండడం మనకు చాలా ఆనందం. ఆయన ఆధ్వర్యంలో మనం అనేకమైన పనులు చేసుకుంటా ఉన్నాం. ఆయన ఏ పని అడిగినా కానీ ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి. నేను కొత్త అనుకోండి బేసిక్గా, కానీ ఎంపీ గారు మాత్రం క్లియర్ గా ఏ విషయాన్ని ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి, నేను అత్యాశతో 4 సార్లు అలాగే ఢిల్లీ వెళ్ళినా కానీ ఆయన ఒకే ఒక్క షాట్ తోటి మనకి మెయిన్ రోడ్ శాంక్షన్ చేసుకొచ్చారు. అలాగే అనేకమైన పనులు చేస్తా ఉన్నారు. దానిలో ఎక్కువ అడ్వాన్స్ మొబైల్ డయాగ్నోస్టిక్ యూనిట్ ఇది ఇక్కడ తయారు చేయటం, ఇక్కడ మనకి గౌతమ్ బిహెచ్ఎల్ దగ్గర నుంచి అడిగి తీసుకొస్తాం. అంటే సిఎస్ఆర్ ఫండ్స్ కానీ మనకి ఈ ఎంపీ ల్యాడ్సే కాకుండా సిఎస్ఆర్ ఫండ్స్ లో కూడా అనేకమైన ప్రాజెక్ట్స్ అనేకమైన తీసుకొచ్చిన ఘనత ఆయనకి ఉంది. మనకి ఇక్కడ సిటీ స్కాన్ యూనిట్ కూడా మనకి ఎక్కువ అయింది. అది ఇంకా అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అర్జెంట్ గా రిక్వెస్ట్ చేసుకుని తీసుకుని చాలా బాగుంటుంది. మనకి మిస్సింగ్ ఎక్విప్మెంట్ మన గుడివాడికి చాలా అవసరం. సో సో ఈ సందర్భంగా ముందుగా ఇంత మంచి ఎంపీకి మనందరూ కలిపి ఓటేసి ఆయన గెలుపులో కారణమైనందుకు మనం కూడా గమనించలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత తెలుసు మనకి. నేను కొత్త వాడిని కనుక నాకు ఎలా ఉందని ఇక్కడ చూస్తా ఉన్నాను. మన రాజకీయాల్లో మన అమరావతిలో ఎలాగో కంప్లీట్లీ డిఫరెంట్ యానిమల్. ఆయన సొంతం ఢిల్లీ ఒక ప్లేస్ క్లియర్ గా ప్రతి విభాగంతో పత్తులతో బెస్ట్ రాత్రి ఉన్న ఎంపీ గారు మనకు రావడం నిజంగా అదృష్టం. ఈరోజు ఇలాగే క్యాన్సర్ డయాగ్నోస్టిక్స్ కూడా మనకు చాలా ఎంతో అవసరం ఉంది. ఈ రోజు ఎవరు చూసినా కానీ ఏ ఏజ్లో క్యాన్సర్ వస్తుంది వారంగా చెప్పినట్టు. సో ఎర్లీగా డిటెక్ట్ చేస్తే క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్. అంటే ముందులాగా క్యాన్సర్ వచ్చిందా అనగానే మనం టెన్షన్ పడితే అవసరం లేదు. ఎర్లీగా డిటెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది మొబైల్ అది వేసుకుంటే ఎవరి చూస్తే చేస్తారు. ఇలాంటి మంచి అవకాశం మరొకసారి ఎంపిక మన పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు, గౌరవ శాసనసభ్యులు పెనుగండ్ల రాము గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి ప్రముఖులకి, పెద్దలకి అందరికీ నమస్కారం. ఈరోజు మన గుడివాడలో ఎవరికీ తెలియదు కాదు, అంత 30-35 సంవత్సరాలుగా గుడివాడ పట్టణ ప్రజలు ఎన్నో ప్రయాసంతో ఇబ్బందులు పడతారు. రైల్వే గేట్లు దాటుకుంటూ మరి చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా ఇబ్బంది పడేదానికి ఒక శాశ్వత పరిష్కారంగా ఈరోజు ఫ్లైఓవర్ నిర్మాణం అత్యంత శరవేగంగా జరుగుతుందంటే అది బాలశౌరి గారు తీసుకొచ్చినటువంటి ప్రతిభ. ఆయన మన ఎమ్మెల్యే గారు చెప్పారు, ఢిల్లీలో ఆయన సాధించలేనటువంటి పని ఉండదు. ఆయన మంచితనం, ఆయన యొక్క చొరవ, ఆయన యొక్క వే ఆఫ్ ప్రొసీడింగ్స్ బట్టి మరి ఏ పనైనా సరే ఆయన సాధించరాగలడు. అట్లాగే మరలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత శాసనసభ్యుడు వెనుగండ్ల రాము గారు ఇక్కడ అయిన తర్వాత చూస్తూనే ఉన్నారు పట్టణ ప్రజలు. గడిచినటువంటి 20 సంవత్సరాలుగా ఏం జరిగింది ఈ గుడివాళ్ళ అనేది చూస్తూనే ఉన్నారు. మరి ఒక సంవత్సరంలో ఏం జరుగుతుంది అనేది, ఒక సంవత్సరంలో ఏమీ సాధించలేకపోవచ్చు, కానీ ప్రతి విషయంలో ఒక ముందడిగేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి మెయిన్ రోడ్ కానీ,
అట్లాగే 57 బైపాస్ రోడ్ మరి 3 కూడా మరి ఎస్టిమేట్ చేసి ఢిల్లీలో నితిన్ గడ్కరీ గారు కూడా ఎంపీ గారు సాధించడంలో భాగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడే కారణం చెప్తా ఉన్నారు ఎంపీ గారు రాబోయే 5 వారంలో సుమారు 15 కమ్యూనిటీ హాల్స్ మీ గుడివాడ నియోజకవర్గానికి తప్పనిసరిగా చేస్తానని చెప్పి ఆయన అంటా ఇవన్నీ కూడా ఒక చొరవ తీసుకుని శాసనసభ మన గుడివాడికి సాధించేటటువంటి కార్యక్రమాలు తప్పనిసరిగా నేనైతే 30 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో నేను చెప్తాను. రాబోయే 4 సంవత్సరాలు పూర్తయిన 4 సంవత్సరాల్లో గుడివాళ్ళు మరి అభివృద్ధి కార్యక్రమాలను ఎంత సరళంగా ముందు తప్పకుండా మీరు అందరూ చూస్తారు. తప్పకుండా రాజుగారు అట్లాంటి పాఠశాలలో బ్రహ్మాండంగా గుడివాడ అభివృద్ధి చెందిందని తెలియజేసుకుంటూ ఈ రోజున క్యాన్సర్ అనేటువంటి మహమ్మారి ఈరోజు ప్రజలను ఎంత ఇబ్బంది పడుతుందో చూస్తా ఉన్నారు. స్క్రీనింగ్ క్యాంప్ కోసం ఈ రోజున మొబైల్ మన గుడివాడికి ఎంపీ గారి చొరవతో ఎమ్మెల్యే గారు తీసుకురావడం జరిగింది. దీన్ని ఎక్కువ సార్లు మనం ఉపయోగించుకుని పట్టణంలో ఉండేటువంటి ఎవరైతే ఈ క్యాన్సర్ వ్యాధులు బాధపడుతూ ఉంటారో వాళ్ళందరికీ స్వాతంత్రం చేకూర్చే విధంగా అట్లాగే దానికి సపోర్ట్ గా మరి ఇంత పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో లేదు. నేను కూడా అంతకుముందు ఎప్పుడు రాలేదు. ఈ మధ్యకాలం ఈరోజు మన గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఇంత అభివృద్ధి చెందుతుందంటే మనకి మంచి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా రావడం, ముఖ్యంగా మనం చూసుకుంటే మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు, అలాగే గుడివాడ శాసనసభ్యులు శ్రీ వెనుగండ్ల రాము గారు అభివృద్ధి కోసం ఎంతవరకన్నా వెళ్ళి చేయించగల మంచి మనుషులు వీళ్ళంతా. కాబట్టి మన గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రి ఇదివరకు అభివృద్ధి చెందినా కానీ ఇప్పుడు అన్ని ఎక్విప్మెంట్స్ తో ఏదైతే డాక్టర్స్ కూడా అందరూ అందుబాటులో ఉండి ప్రజా సమస్యల మీద ఎవరైతే పేద వర్గాలు వచ్చారో వాళ్ళందరికీ సేవ చేయాలని మంచి దృక్పథంతో ఉన్నారు. అలాగే ఈ రోజున ఈ యొక్క క్యాన్సర్ మొబైల్ వ్యాన్ని ఈ రోజున మన గౌరవ పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారు తీసుకురావడం చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే ఇది క్యాన్సర్ అనేది స్క్రీనింగ్ చేయించుకుంటే ముందస్తుగానే తెలుస్తుంది. కాబట్టి ఈ స్క్రీనింగ్ చేయించుకునే పరిస్థితి చాలా మందికి లేదు. అది మునిగిపోయేంత వరకు కూడా తెలిసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ స్క్రీనింగ్ వ్యాన్ వలన వాళ్ళ యొక్క తెలుసుకుంటే కనుక ముందస్తుగానే చర్యలు తీసుకుని నివారించుకోవచ్చు. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న మన ఎంపీ గారికి మనందరం కూడా హర్షించదగ్గ విషయం. ఇదివరకు చూసుకుంటే కనుక పార్లమెంట్ సభ్యులంటే ఏదో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలప్పుడు మాత్రమే పడేవాడు. కానీ మన వల్లభనేని బాలశౌరి గారు ఏదైతే 2 నెలలకు ఒకసారి మన గుడివాడ వస్తూ మన సమస్యల గురించి కానీ, ఏదైతే రోడ్డు సమస్య కానీ, ఫ్లైఓవర్ సమస్య కానీ ప్రతిసారి రివ్యూ చేస్తూ మన గుడివాడ అభివృద్ధి పదంలో మనకి వెన్నంటూ ఉన్నారు. కాబట్టి ఆయన కూడా మనందరం కూడా ఆయన వెన్నంటూ ఉండి ఆయన కోసం కష్టపడాలి. అలాగే గుడివాడ శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు గుడివాడలో చేసుకుంటూ వెళ్తున్నారు. ఎప్పుడు కూడా మన 20 సంవత్సరాల కిందట ఒక ఎమ్మెల్యేను 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో చూసే పరిస్థితి మన పాత ఎమ్మెల్యేని చూసాం. కానీ ఇప్పుడు వెనుగండ్ల రాము గారు నిత్యం ప్రజల ముందు ఉండి అనేక సమస్యలు ముందుకు తీసుకెళ్తూ ఆ సమస్యలు గుర్తించి పరిష్కారం మరి ఎందుకు కొడతలేదు, ప్రోత్సహించాలని ఇంకో పని చేస్తారైనా మనం తప్పట్లు కొడతలేదు అనుకో ఇలాంటి అసలు నిరుత్సాహంగా ఉన్నది అనుకుంటారు. అలాగే ఎన్నికల రాము గారు వచ్చిన తర్వాత గుడివాడ నియోజకవర్గంలో ఇదివరకు పామర్ వెళ్ళాలంటే గుంటూరు వెళ్ళాల్సి వచ్చేది. ఇవాళ డబల్ రోడ్ అనమాట, 1 వే. ఎంత బాగుందంటే 5 నిమిషాలు పామర్ వెళ్ళిపోవచ్చు. సరే పామరే కాదు, కంకిపాడు నుంచి వెళ్ళాలంటే ఇదివరకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఇవాళ ఆ రోడ్డు కూడా సూపర్ గా ఉంది. 1 కిలోమీటర్ తప్ప రామగారికి తప్పని పట్టాలి. మళ్ళా గుడివాడ పట్టణం 10 ఏళ్ళు రావాలనే పరిస్థితి తీసుకొస్తున్నారు నిదానంగా. ఇవాళ మెయిన్ రోడ్డు మళ్ళా 2 వైపు డ్రైనేజీలు కడుతున్నారు. ఎప్పటి నుంచి ఆగిపోయిన ఫ్లైఓవర్ ఇవాళ పూర్తి చేస్తున్నారంటే ఎంపీ గారిని ఎలా ఉపయోగించుకోవాలో అలా రాము గారు ఆయన చెప్పి చేయించుకుంటాలో కూడా ఒక ఎమ్మెల్యే గారిగా ఆయనకి ఒక నైపుణ్యం బట్టి మనం ఆలోచించాలి. రాము గారు చాలా ప్రేమ గల మనిషి. ఎందుకంటే నాకు ఎలక్షన్ గెలవక ముందు కూడా అప్పుడే చెప్పేశారు. అసలు మా ఈ ప్రతి గ్రామంలో కూడా ఆయన వచ్చి సొంత మా అన్నలాగా అన్ని పనులు చేసి పెడుతున్నారండి. ఇక ఎవరు వచ్చిన తర్వాత ఏం చేస్తారనేది మనం ఉపయోగించుకుంటూ ఉంటుంది కనుక. అలాగే మరి ఇక క్యాన్సర్ గురించి చెప్పాలంటే ఒక హాస్పిటల్కి వెళ్తే అందరూ అక్కడికి వెళ్ళాలి, కానీ ఇది మాత్రం మీ దగ్గరికి వస్తుంది.
ఇవాళ మన చిన్నగోళ్ళపాలెం పల్లెటూరు అనమాట, అసలు అక్కడ ఎవరు అలాంటి పల్లెటూరు వెళ్ళి అక్కడ ఉన్న టెస్ట్ చేస్తే 10 మందికి క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్టుగా ఉంది. మహిళమ్మ తల్లులు మగవాళ్ళకు కూడా గుడివాడ రాజేంద్ర నగర్లోని నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువత పోరు పోస్టర్ను పార్టీ సీనియర్ నాయకులు మండలి హనుమంతరావు, పాలేటి చంటి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, నందివాడ మండల అధ్యక్షుడు పెయ్యాల ఆదం తదితర నాయకులతో కలిసి మెరుగుమాల కాళీ ఉదయం ఆవిష్కరించారు. అనంతరం కాళీ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో నిరుద్యోగ వృత్తిని విస్మరించిందని, దానిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏడాది పాలనలో సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం లేదా నెలకు నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తామన్న హామీ కొండకెక్కిందని విమర్శించారు. మంత్రి నారా లోకేష్ ఎన్నికల సమయంలో ప్రతి ఏడాది జనవరి 1న నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద 23వ తేదీన జరగనున్న యువత పోరు ధర్నాలో కృష్ణా జిల్లా పరిధిలోని 7 నియోజకవర్గాలకు చెందిన యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కాళీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుడివాడ నియోజకవర్గం వైసీపీ యూత్ అధ్యక్షుడు గంటా సురేష్, పట్టణ అధ్యక్షుడు అడప హర్ష, పార్టీ నాయకులు అద్దెపల్లి పురుషోత్తం, పెద్ద సంఖ్యలో యువత, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపు రాబోయే 23వ తారీఖున కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ ఆఫీస్ నందు యువత జిల్లా వ్యాప్తంగా ఉన్న 7 నియోజకవర్గాల నుంచి యువత భారీగా తరలివచ్చి ఈ కూటమి ప్రభుత్వం గత 2024 ఎన్నికల్లో చేసినటువంటి మోసం చేసినటువంటి తీరును, అలాగే నష్టపోయిన ప్రతి నిరుద్యోగి యువత అందరం కూడా కలెక్టర్ గారిని కలిసి ఈ సంవత్సరంలో నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నిరుద్యోగ యువకుడికి అందాల్సిన 3,000 రూపాయలు, అంటే సుమారుగా ఒక నిరుద్యోగి వచ్చి సంవత్సరానికి 36,000 రూపాయలు చొప్పున ఈ కూటమి ప్రభుత్వం బకాయి పడింది. అలాగే విద్యార్థులకు అందించాల్సిన విద్యా దీవెన, వసతి దీవెన విషయంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం మోసం చేసిన విద్యార్థులు, అలాగే నష్టపోయిన నిరుద్యోగ యువత ప్రతి ఒక్కరు కూడా రేపు 23వ తారీఖు మచిలీపట్నం కలెక్టర్ ఆఫీస్ వద్ద అందరం కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు పేరు నాని గారి ఆధ్వర్యంలో, అలాగే కృష్ణా జిల్లా యువజన విభాగం, విద్యార్థి విభాగం, అన్ని అనుబంధ విభాగాలు కూడా కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం అందజేయడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థుల పట్ల చూపిస్తున్నటువంటి ఈ నిరంకుశత ధోరణి ఏదైతే ఉందో దీన్ని ఎండగట్టే ప్రయత్నంలో భాగంగా 23వ తారీఖున కార్యక్రమానికి అందరూ కూడా హాజరై విజయవంతం చేయాల్సి కోరుతా ఉన్నాం అనే కార్యక్రమాన్ని ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు స్థానికంగా మాజీ శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులు, అంతేగాని ఇంకా ఎవరు నాయకులు కాదు. గుడివాడ నియోజకవర్గానికి ఆయన ఒక్కడే నాయకుడు. ఒకవేళ ఎవరన్నా మేము నాయకులు అని చెప్పుకున్నా మీరు ఎవరన్నా నమ్మొద్దు. కొడాలి శ్రీ వెంకటేశ్వర నాయకుడు. ఆయన నాయకత్వంలో ఈ కార్యక్రమం యువత పోరు కార్యక్రమం యువత మెరుగుమాల కాళీ గారి నిర్వహణలో జరుగుద్ది. కాబట్టి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మాయ మాటలు చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి ఇవాళ అవసరం తీరిన తర్వాత బోడి మల్లన్న అన్న విధానంగా ఏదైతే హామీలు ఉన్నాయో వాటినన్నినీ కూడా తుంగలో తొక్కి ఒక పథకానికి ఇంకో పథకానికి లింకు పెట్టి ఒక పథకం డబ్బులు ఇంకో పథకంలో ఇచ్చి మేము 2 పథకాలు ఇచ్చామని చెప్పుకునేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అంటే అధికారంలో రావటానికి ప్రజలను మోసగించడమే, అధికారంలోకి వచ్చిన తర్వాత తన అంతరాత్మను మోసం చేసుకోవటం, ఇదంతా కూడా మరి చూస్తుంటే మరి విద్యార్థులకి ఇవాళ వరకు కూడా ఏదైతే ఫీజులు చెల్లించకుండా కాలేజీ అడ్మిషన్స్ రావు, మరి ఆ ఫీజులు రాలా. తల్లికి వందనంలో కూడా మరి అనౌన్స్ చేసిన అమౌంట్ కన్నా విడతల వారీగా తగ్గించి ఇవ్వటం, అనర్హత పేరు మీద అర్హత కలిగిన వ్యక్తులను కూడా తీసివేయటం. ఎప్పుడో పూర్వజంలో బాగున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తే లేదా జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఏదైనా తీసుకుని ఉంటే అది ఒక అర్హతగా తీసుకుని మరి అది డిస్క్వాలిఫై చేయటం. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తానంటాం, నిరుద్యోగ భృతి ఇవ్వకపోవటం, ఇవన్నీ కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికి నేను ఏదైనా చేస్తాను, ఏదైనా చెప్తాను, నాకు అధికారం వచ్చిన తర్వాత మాట్లాడితే ఆండు తొంతాను ఈడు తొంతాను. ఈ ప్రభుత్వం కేవలం కేసుల ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏ నాయకుడి మీద ఏ కార్యకర్త మీద మేము కేసులు పెడదాం, లేదా
కేసులు పెట్టకుండా ఉండాలంటే మాతో అంతర్గతంగా మీరు ఏదైనా సంబంధాలు పెట్టుకోండి. అంతర్గతంగా సంబంధాలు పెట్టుకునే వాళ్ళు మాత్రం మేము ఎటువంటి కేసులు పెట్టాం. పార్టీకి నిశ్చితంగా ఉండేవాళ్ళు, పార్టీకి ఖచ్చితంగా పనిచేసే వాళ్ళ మీద, పార్టీ పట్ల విశ్వాసంతో ఉన్న వాళ్ళ పట్ల మేము కేసులు పెడతాం, కేసులతో వేధిస్తామని చెప్పి కేవలం కేసులు పెడుతూ కాలక్షేపం చేసేటటువంటి ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పడానికి యువతంతా మేల్కోవాల్సినది. ఉద్యమాలు చేయవలసిన యువత కాబట్టి యువత ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఈ నెల 23వ తారీఖున రాష్ట్ర వైఎస్ఆర్సిపి యువత పోరుబాట్ల కార్యక్రమానికి రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొడాల నాని గారి ఆదేశాల మేరకు జిల్లా యువత అధ్యక్షులు తమ్ముడు కాళీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గత ఎన్నికల్లో కూటమి నాయకులు ఏదైతే వాగ్దానాలు చేసి మరి అధికారంలోకి వచ్చారో, మరి సంవత్సరం దాటినా కూడా వారు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయని కారణంగా యువత పోరుబాటు అనే కార్యక్రమం, ఈ కార్యక్రమానికి ఈరోజు ఈ పోస్టుల ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. గత కూటమి నాయకులు ఏమిచ్చారో ప్రజలందరూ కూడా ఇంకా గుర్తుండే ఉంటుంది. 20 లక్షల మందికి మేము అధికారంలోకి వస్తే 20 లక్షల మంది యువతకి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. మరి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న 2,60,000 మంది వాలంటీర్ని చేస్తడం జరిగింది. అట్లాగే 20,000 మంది ఈ వ్యాన్ డ్రైవర్లకి ఉద్యోగాలు చేస్తడం జరిగింది. కాబట్టి మరి అంతకుముందు వాలంటీర్లకు కూడా పర్మనెంట్ చేసి 10,000, 5,000 ఉన్న గౌరవ వేతనాన్ని 10,000 చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన కారణంగా, అట్లాగే తల్లి అమ్మఒడి కార్యక్రమాన్ని తల్లికి వందనం అనే పేరు మార్చి పెట్టుకుని మరి ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తానని మరి హామీ ఇచ్చి వారికి మొదటి సంవత్సరం ఎగ్గొడతమే కాకుండా రెండో సంవత్సరం కూడా 13,000 కాడికే ఇష్టం జరిగింది. అర్హులైన 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే వారిలో మరి ప్రస్తుతం 54 లక్షల మందికే ఈ తల్లికి వందనం వేస్తడం జరిగింది. అట్లాగే మేము 20 లక్షల మందికి ఉద్యోగాలు కానీ ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయలు మరి నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేయడం జరిగింది. దాన్ని కూడా అమలు చేయని కారణంగా యువతంతా కూడా మరి ఇటు నిరుద్యోగ యువత, అట్లాగే ఉద్యోగాలు పోగొట్టుకున్న యువత, మరి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత అంతా కూడా మరి రేపు 23వ తారీఖున వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాల శ్రీ వెంకటేశ్వరరావు గారి ఆదేశాల మేరకు జూన్ 23వ తారీఖున నిర్వహించబోయే యువత పోరుని యువజన విభాగం, అలాగే విద్యార్థి విభాగం, వివిధ విభాగాలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి భారీగా ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని చెప్పి, కార్యకర్తలు అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రేపు సోమవారం 23వ తారీఖున యువత పోరు సందర్భంగా గుడివాడ నియోజకవర్గంలో ఉన్న యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు మరి కలెక్టర్ ఆఫీస్కి బయలుదేరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి అదే పిలుపు మేరకు ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వంపై వాళ్ళు చేసే నిరంకుశత్వ పాలనకి యువత తగిన బుద్ధి చెప్పాలని, మరి ఎన్నికల సమయంలో ఈ రాష్ట్రంలో మరి ఐటీ శాఖ మంత్రిగా, మరి ముఖ్యమంత్రి గారి కుమారుడిగా యువగళం పేరుతో ఒక పెద్ద బండేసుకొని రాష్ట్రం మొత్తం తిరిగి యువకుల్ని నేను మీకున్నాను, ఖచ్చితంగా నిరుద్యోగ భృతి అధికారం చేపట్టిన వెంటనే ఇస్తానని చెప్పి
ఆ రోజు నారా లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు అవ్వచ్చు, అలాగే వైన్ షాపుల్లో పనిచేసేవాళ్ళు, అలాగే రేషన్ షాపుల్లో పనిచేసే వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా చేసి వాళ్ళ కుటుంబాలని రోడ్ల మీద పడేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఈ కూటమి పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, ప్రతి పేద కుటుంబం ఎంతో బాధలతో ఉంటుంది. పేద ప్రజలకి అండగా ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపు జరిగే ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా యువత మొత్తం కదిలి వచ్చి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలని, ఆ యోగాళం పరిస్థితి ఏంటో కూడా యువత ఖచ్చితంగా అడగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ నెల 23వ తారీఖు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమం పిలువడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా 7 నియోజకవర్గాల నుంచి యువత, అలాగే విద్యార్థి విభాగం, యువజన విభాగం, అన్ని అనుబంధ సంస్థలు అందరూ పాల్గొని పెద్ద ఎత్తున పాల్గొనాలని, అలాగే యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మెరుమల ఖాళీ గారి ఆధ్వర్యంలో అందరూ పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో పాల్గొనాలని, యువతకి కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల నుంచి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వాలని, ఆ పిలుపు మేరకు విజయవంతం చేయాలని, ఆ ప్రోగ్రాం విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అలాగే చిన్న విషయం, యువజన విభాగం అధ్యక్షుడు గుడివాడ పట్టణ అధ్యక్షుడిగా మా కీర్తి స్టేషన్ అడపాబాబు గారి ఆశీస్సులతో అడప హర్షాకి చాలా సంతోషిస్తూ శుభాకాంక్షలు. విద్యా వికాస్ స్కూల్ స్థాపించి ఎంతో మంది విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ముప్పాల సుబ్బారావు నేడు మన మధ్యన లేకపోయినా ఆయన ఆశయాలు ఈ విద్యా సంస్థ నందు చదువుతున్న పిల్లల రూపంలో ముందుకు కొనసాగుతూనే ఉంటుందని శాసనసభ్యులు వెనిగళ్ల రాము తెలిపారు. నేడు స్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన ముప్పాల సుబ్బారావు విగ్రహాన్ని ఎమ్మెల్యే వెనిగళ్ల రాము ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యా వికాస్ స్కూల్లో స్థాపించి ఎంతో మంది ప్రయోజకులను తయారు చేయడమే కాకుండా ఈ సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యులుగా భావించే మంచి వ్యక్తి మరణించడం తీరని లోటు అన్నారు. ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతి చేకూరాలని, ఈ విద్యా సంస్థలో చదివి ఉన్నత విద్యావంతులుగా ఎదుగుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన పాత్ర ఎంతో కొంత ఉంటుందని ఎమ్మెల్యే రాము తెలిపారు. సాంబశివరావు గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఆయన కుటుంబ సభ్యులు ఈ విద్యా సంస్థను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్న అధ్యక్షులు దింటెల రాంబాబు, టీడీపీ సీనియర్ నాయకులు జగన్మోహన్ రావు మరియు స్కూల్ అధ్యాపకులు, కుటుంబ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. గత సంవత్సరం అనుకోని విషాదంలో మనకి గుడివాడ మీలాగా ఎంతో మందికి చదువు చెప్పిన ఒక మహానుభావుడు కోల్పోయారు. నిజంగా విద్యా వ్యవస్థలో మంచి మార్పులు తీసుకొచ్చి ఇంత మంచి స్కూల్ స్థాపించి ఈ రోజుకి నిలబెట్టిన సంస్థని, ఇంత స్ట్రాంగ్ గా నిలబడిన సంస్థని ఆయన మన గుడివాడలో ప్రారంభించడం నిజంగా మన అదృష్టం. మీరందరిలాగే ఎంతో మంది మీకంటే ముందు చదువుకుని మంచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు కూడా ఆయన చెప్పిందని ఆయన ఇంతమంది ఆశయాలు, ఏ ఆశీర్వాదం కోసం అయితే గుడివాడలో ఇంత మంచి విద్యా సంస్థ స్థాపించారో అలాంటి మంచి భవిష్యత్తు మీ అందరికి కలగాలని కోరుకుంటున్నాను. అలాంటి మహానుభావుని గౌరవించుకుంటూ ఈరోజు విగ్రహావిష్కరణ చేయడం అది నా చేతుల్లో చేయడం నా దృష్టి కింద భావిస్తున్నాను. వెరీ హ్యాపీ గైస్. We need to remember. We really need to remember the people who have great influence in our lives. So one of them most influence. So we need to remember the people who had great influence in our life forever. Okay, మీరందరూ కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఇంకా మీ మీద వస్తుందని, మీరు చిన్నపిల్లలైనా కానీ ఆయన స్థాపించిన సంస్థలో మీరు ఆయన అభివృద్ధిలో నుంచి అభివృద్ధి సాధించాలని చెప్పి
నేను ఆశిస్తూ ఎవరిబడి గుడ్ లక్ ఎవరిబడి. అందరికీ నమస్కారం. ఈరోజు మన బిగ్ సార్ ముప్పాళ్ళ సుబ్బారావు గారి విగ్రహావిష్కరణకు మన గుడివాడ శాసనసభ్యులు ఎమ్మెల్యే వెనిగళ్ల రాము గారు వచ్చి ఆవిష్కరించడం మనకెంతో ఆనందదాయకం. ఇది ఒక గొప్ప శుభ పరిణామం. చిన్నారులందరూ కూడా మన బిగ్ సార్ ఎంఎస్ఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా చదివి మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఆయన స్థాపించిన ఈ విద్యా సంస్థని ఇంకా ఎంతో పురోగతి తీసుకెళ్తూ మున్ముందు ఇంకా మంచి ఫలితాలు సాధిస్తామని ఈ సందర్భంగా ప్రజల పూనుతూ సెలవు తీసుకుంటాం. యోగాకు శాశ్వత చిరునామా భారతదేశం అని ప్రపంచ దేశాలు యోగా అంటే మన దేశం వైపు, విశాఖపట్నం వైపు చూస్తున్నాయని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కైకలూరు వైవిఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేసి ఉత్సాహపరిచారు. యోగా దినోత్సవం రోజునే కాకుండా విద్యార్థులంతా ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగాసనాలు వేయడంతో మానసిక ప్రశాంతతతో పాటు ఒత్తిడి తగ్గి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది అన్నారు. చిన్న వయసు నుంచి ముసలి వయసు వరకు అంతా యోగాని దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగా కార్యక్రమానికి కైకలూరు నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి వేలాది సంఖ్యలో విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 11 ఏళ్ల నాడు మన గౌరవ ప్రధానమంత్రి గారు ఈ యోగాని ఇంటర్నేషనల్ డేగా చేయాలన్నప్పుడు ప్రపంచంలో 175 దేశాలు దానికి ఏకగ్రీవంగా తెలిసి ఇవాళ 195 దేశాలు వాళ్ళ కాలమానం ప్రకారం యోగా చేస్తున్నారు. ఇది చాలా చాలా మంచిది. యోగా వేరే వాళ్ళ కోసం కాదు, యోగా మన కోసం మనం చేసే ప్రక్రియ. ఇవాళ దేశంలోనూ ప్రపంచంలోనూ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే జీవన విధానంలో వచ్చే వాటిలన్నిటికీ యోగా ఒక మంత్రం. యోగా బాడీకే కాకుండా మనసుకు కూడా చాలా ప్రశాంతత కలుగుతుంది. యోగాకి వయసు తారతమ్యం లేదు. స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లాడు, 5 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి ఎంత 100 ఏళ్ల వృద్ధుల దాకా కూడా యోగా చేయాలి. చేస్తే తప్పకుండా బాడీ సహకరిస్తే కాకుండా మనకి రాబోయే చాలా డబ్బులకి దూరంగా ఉంచుతుంది. అలాగే ఇది ఒక యోగా డేనా ఇవాళ చాలా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒక వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. ప్రపంచం అంతా యోగా అంటే ఇండియా వైపు, విశాఖపట్నం వైపు చూసే విధంగా చేశారు. ఇది దయచేసి అందరినీ కోరేది, ఏదో యోగా జూన్ 21 ఒక్కరోజు కాదు, మన దైనందిక జీవితంలో ప్రతిరోజు యోగా చేయాలి. ఇంత మంచి కార్యక్రమం వాళ్ళ కైకలూరులో కూడా చాలా చాలా పెద్దది, ఎప్పుడు జరగనంత పెద్ద ఎత్తుగా ఎక్కడికెక్కడ అలాగే జరుగుతుంది. కైకలూరులో కూడా అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో ఎవరు స్థాయిలో వాళ్ళు ఎప్పుడు జరగనంత బాగా అందరూ చేస్తున్నారు. ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, నిర్వాహకులకి, ఈ అరేంజ్మెంట్ చేసిన వాళ్ళందరికీ పేరున మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భావి పౌరులు, వాళ్ళ పిల్లలు చాలామంది పార్టిసిపేట్ చేస్తారు. భావి పౌరులు దీన్ని అలవర్చుకుంటే మనం ఆరోగ్య ఇండియా కింద తయారవుతుంది. అందుకని ఎప్పుడు అందరూ చేస్తే హ్యాపీ, హెల్దీ, వెల్దీ, అందరికీ ఆర్థికంగా అది ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రకరకాల స్కీములతో అందరినీ వెల్దీగా చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు ఆరోగ్యంగా ఉండి హ్యాపీగా ఉండాలి. ఎండ్ ఆఫ్ ది డే హ్యాపీనెస్ ఈ రెండు లేకుండా ఉండవు. దానికి చేస్తున్న ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, ఎన్డీఏ నాయకులందరికీ పేరును కృతజ్ఞతలు తెలియజేస్తాను. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నేడు విశ్వభారతి పాఠశాలలో ఉదయం 500 మంది చిన్నారులు ఏకకాలంలో యోగాసనాలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ చిన్నతనం నుండే ప్రతి ఒక్కరూ యోగాపై అవగాహన కలిగించుకోవాలని ఉద్దేశంతో తమ పాఠశాల కరెస్పాండెంట్ పొట్లూరి శ్రీమన్నారాయణ ఆదేశాల మేరకు నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలను వైభవంగా విద్యార్థులతో కలిసి నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. విద్యతో పాటు చిన్నతనం నుండే చిన్నారులకు యోగా నేర్పించడం వల్ల వారి మేధస్సు మరింత మెరుగుపడుతుందని, తద్వారా మంచి విద్యాబోధన నేర్చుకోవడమే కాకుండా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు కల్పించిన వారు అవుతామని తెలిపారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా 1 గంట పాటు ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 11వ దినోత్సవం సందర్భంగా ఈరోజు విశ్వభారతిలో మెగా యోగా ఈవెంట్ విద్యార్థుల చేత నిర్వహించబడింది. దానిలో భాగంగా 600 మంది పైగా ఒకేసారి
క్రీడా ప్రాంగణంలో యోగా కార్యక్రమాన్ని యోగా ఇన్స్ట్రక్టర్స్ ద్వారా నిర్వహించాము. యోగా దినోత్సవం ప్రత్యేకించి జూన్ 21 జరుపుకుంటున్నాము. కానీ యోగా కార్యక్రమం అనేది విశ్వభారతిలో ప్రతినిత్యం ప్రతి విద్యార్థి యోగా కార్యక్రమం అభ్యసించిన తర్వాతే వాళ్ళు తరగతులకు రావటం జరుగుతుంది. దీనికి స్ఫూర్తి కలిగించడం అనేది మా చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ గారు ఈయన అందరి విద్యార్థులకి టీచర్లకి కలిగించడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రతి విద్యార్థి నిత్యం యోగా అభ్యాసించి వాళ్ళు తరగతులకు హాజరవుతారు. దానివల్ల చిన్నారులు చాలా చక్కగా యోగా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. గత పాఠశాల ప్రారంభించిన దగ్గర నుంచి ప్రతి విద్యార్థి చేత ఎల్కేజీ నుంచి 10th క్లాసు ప్రతి విద్యార్థి చేత యోగా కార్యక్రమాన్ని అసెంబ్లీ తర్వాత నిర్వహిస్తున్నాము. దానివలన విద్యార్థులు స్ఫూర్తి పొందడంతో పాటు వారి తల్లిదండ్రులకి చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి యోగా కార్యక్రమం విశేషం తెలియజేస్తున్నారు. ఈ యోగా కార్యక్రమం అనేది విద్యార్థి జీవితంలో అంతర్భాగమైనప్పుడు అది వారు జీవితాంతం మంచి కార్యక్రమం మంచి నడవడికను నేర్చుకుంటారు. అదేవిధంగా ఆరోగ్యకరమైన అలవాట్లని వాళ్ళు కలగలుగుతారు. దీనిలో ప్రత్యేకించి యోగా కార్యక్రమాన్ని మనకి ఈ స్ఫూర్తిని కలిగి ఒక విద్యార్థులకే కాకుండా మొత్తం ప్రపంచంలో ప్రజలందరికీ ప్రత్యేకించి భారతదేశంలో ప్రజలందరికీ ఆ ప్రాముఖ్యతను తెలియజేసిన మన నరేంద్ర మోడీ గారికి విశ్వభారతి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క విశిష్టమైన కార్యక్రమాన్ని ఏదైతే ఈ కార్యక్రమం గిన్నీస్ రికార్డులో ఎక్కుతుందో ఆ కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరగటము అది అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత ప్రజల ఆదరణ పొందేటట్లు ఈ కార్యక్రమం నిర్వహించడంలో దాన్ని విశేషం తీసుకెళ్లడంలో ఆయన ప్రాముఖ్యత ఎంతో ఉంది. దాన్ని ప్రత్యేకించి ప్రధానమంత్రి గారు కూడా ఆయన పొగడ్తలు అందించారు. సో ఈ కార్యక్రమం ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎప్పటికీ విశ్వభారతి ముందుండి విద్యార్థులు స్ఫూర్తి కలిగిస్తుంది. ముందు ఈ కార్యక్రమాన్ని ఇంకా పట్టణంలోనూ ప్రజల్లోనూ ఈ విశేషం తీసుకెళ్ళడానికి ఇంకా మరిన్ని కార్యక్రమాలు విశ్వభారతి చేస్తుందని ఈ ప్రాంగణంలో అందరికీ తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పాల్గొన్న విద్యార్థులందరికీ ఈ విశ్వభారతి తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇన్స్ట్రక్టర్లకి టీచర్లకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గుడివాడ ఇండస్ట్రియల్ అండ్ ఆటోమొబైల్ వర్కర్స్ యూనియన్ శ్రామిక హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లను బిగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా వందలాది మంది కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రామిక హక్కుల పోరాట సంఘం నాయకులు ఆర్ రఘు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా మాట్లాడి నేడు అధికారులకు వచ్చిన తరువాత స్మార్ట్ మీటర్లను బిగించడం దారుణం అంటూ ఆయన మండిపడ్డారు. గతంలో 15,000 రూపాయలు కరెంట్ బిల్లు వచ్చే ఇండస్ట్రీకి ఇప్పుడు 30 నుండి 40,000 రూపాయల బిల్లు వస్తుందని, ఈ విధంగా కరెంట్ ఛార్జీలు పెంచితే చిన్న పరిశ్రమలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయంటూ ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్మార్ట్ మీటర్లను తీసేసి పాత మీటర్లు ఏర్పాటు చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటోమొబైల్ వర్కర్ యూనియన్ గౌరవ అధ్యక్షులు లక్ష్మణరావు, యూనియన్ అధ్యక్షులు అబ్దుల్ హమీద్, ప్రధాన కార్యదర్శి ఖుద్దూస్ తదితరులు పాల్గొన్నారు. వాస్తవంగా మీరు పేపర్లు చూస్తే రోజు రాష్ట్రంలో ఎక్కడో చోట ముఖ్యంగా టౌన్స్ అన్నింటిలో కూడా చాలా తీవ్రంగా ఈ కరెంటు పెరిగిన ఛార్జీల మీద గొడవ జరుగుతుంది. కొన్ని చోట్ల మీటర్లు బద్దలు కొట్టడం కూడా మొదలైంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు వాస్తవంగా ఇది ఎలా ఉందంటే మనకి కోపం అంతా మీటర్ల మీద ఉంది. అదాని అనేవాడు దుర్మార్గుడు కాబట్టి అదాని మీద ఉంది, అదానిని పలికించేవాడు మోడీ కాబట్టి మోడీ మీద ఉంది. కానీ లెక్క ఏంటి? ఇదంతా లెక్కల్లో వచ్చిన మార్పు మన మీద విపరీతంగా భారం పడుతుంది. అది మోడీ మీటర్ పెట్టినా, చంద్రబాబు మీటర్ పెట్టినా, ఇంకోటి మీటర్ పెట్టినా రేట్లు విపరీతంగా పెరిగేటట్టుగా ఏది దానికి లెక్క కట్టి క్యాలిక్యులేట్ చేసి ఫీడ్ చేస్తారో అది చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు సమస్య ఏంటంటే 2021లో లెక్క ఎలా వేస్తున్నారంటే ఇప్పుడు ప్రభుత్వం మీరు ఆలోచించుకోవాల్సింది 2021లో కరెంటు ఉత్పత్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి బొగ్గు కొనడానికి లేకపోతే డీజిల్ కొనడానికి ఇతర కొనడానికి ఎంత ఖర్చు అయిందో ఆ ఖర్చు 2021లో ఆ ఖర్చు వీళ్ళు కరెంట్ అమ్మగా వచ్చిన ఆదాయం పోలిస్తే నష్టం వచ్చింది. కాబట్టి 2021 నుంచి ఏ నష్టాలు వచ్చాయో ఆ భారం మొత్తం ప్రజల మీద వేయాలని నిర్ణయించారు. కాబట్టి 2021లో ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తారు, 2023లో క్యాలిక్యులేట్ చేస్తారు. ఈరోజు పెరిగిన రేట్లు మనం కట్టేవి పాతది కూడా కలిపి మన మీద వేసేస్తున్నారు.
అందుకని ప్రభుత్వ విధానం మీద కూడా మనం పోట్లాడాల్సి వస్తుంది. రేపు పొద్దున మీటర్లు తీసేసి పాత మీటర్లు పెట్టి బాధాడు అనుకో, అప్పుడు ఈ మీటర్లు వద్దు అనాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు మాత్రం అదాని మీటర్లు అదో కుంభకోణం కాబట్టి అదాని మీటర్లు పెట్టడానికి వెళ్ళలేదని దేశం రాష్ట్రం అంతా జరుగుతోంది. అందులో భాగంగా మనం కూడా చేస్తాం. కానీ మీటర్లే సమస్య కాదు. మీటర్ల వెనకాల ఉన్న ప్రభుత్వం ఏదైతే లెక్కలేస్తుందో వాళ్ళు వేసిన దాని ప్రకారం వస్తుంది. 3x3 9 అయితే 9 ఫీడ్ చేస్తే 9 వస్తుంది. 3x3 36 అయితే 36 వస్తుంది. అంతే లెక్కేస్తుంది. ఆ రకంగా ఈ మీటర్లు పెట్టడం, విపరీతంగా రేట్లు పెంచడం, పాత కూడా మన మీద భారాలు వేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు కరెంటు అమ్మేవాడే కాదు, కరెంటు నువ్వు ఎంత వాడుకుంటున్నావో వేస్తున్నారు. ఇదివరకు నువ్వు ఎంత వాడావో దాని మీద రేట్ వేసేవాళ్ళు. ఇప్పుడు అది కాదు. కెపాసిటీలు ఎందుకంటున్నారు? మీ మీద మీకు ఎంత లోడో ముందు ఒక లెక్క తీసుకుంటారు. ఆ లోడ్ ఆధారంగా వేసేస్తున్నారు బిల్లు. నువ్వు అంత వాడేవో లేదో కూడా సమస్య కాదు. ఇప్పుడు ఇంకా లక్ష్మణరావు చెప్పినట్టు 155 కట్టిన 155 వాడుతున్నాడు. కానీ 155 కాదు, అతనికి ఏంటంటే పలానాది ఉంది, పలానా లేతుంది కాబట్టి దీనికి ఇంత పవర్ అని వాళ్ళు లెక్కేసి ఆ లెక్క ప్రకారం నీకు వేసేస్తున్నారు. అందుకని రేపు వాళ్ళు వచ్చిన తర్వాత ఈ 37 మందికి తగ్గించేటట్టు చూడటం, దాంట్లో ఏదో లెక్క తేల్చుకోవటం, మన పోరాటం తీవ్రంగా కొనసాగించడం. ఇందాక లక్ష్మణరావు చెప్పినట్టుగా ఎవ్వరూ కూడా పెరిగింది కాబట్టి తీసేస్తా అన్నారంటే ఒప్పుకోవద్దు, మనం అడ్డం పడదాం. అలాగే కట్టడానికి మొత్తం మనం ఒక నిర్ణయం చేసుకున్న తర్వాత కట్టకపోవడం గురించి అప్పుడు ఆలోచిద్దాం. అందుకని తొందరపడి మా ఇంటికి వచ్చాడండి, ఆమె లైన్ మ్యాన్ వచ్చింది కట్ చేసేస్తుంది కాబట్టి నేను ఒప్పుకున్నానని ఒక్కళ్ళు ఒప్పుకున్నా మన పోరాటం అంతా నీరు గారిపోద్ది. అందుకని ధైర్యంగా గట్టిగా మన సంఘం మీద నమ్మకంతో అందరూ నిలబడండి, చూద్దాం ఏం జరుగుతుందో. అప్పుడు ఒక నిర్ణయం చేసుకున్న తర్వాత ఎలా ఫాలో అవ్వాలో చేయొచ్చు. ఏమండి? ఓకే. ఇంతదాకా పెరుగుతున్న ఆదాని మీటర్లు మాకు వద్దు. ఆదాని మీటర్లు మీటర్లు మాకు వద్దు. గవర్నమెంట్ మీటర్లు కావాలి. గవర్నమెంట్ మీటర్లు కావాలి. గవర్నమెంట్ మీటర్లు కావాలి. ఆదాని మీటర్లు వద్దు. మీటర్లు వద్దు. ఆదాని మీటర్లు వద్దు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కరెంటు మీటర్ల యొక్క పెరుగుదల తీవ్రంగా ఉంది కాబట్టి ఇది సమస్యకు పరిష్కారం ఏంటని చెప్పి గత నెల రోజుల నుంచి మన కరెంటు బిల్లు పెరిగినటువంటి మేస్త్రులందరూ కూడా మరి మన కమిటీకి సమాచారం ఇవ్వడం జరిగింది. మనం ఆ సమాచారాన్ని తేలిగ్గా సింపుల్గా తీసుకోకుండా ఆటో నగరం అంతా తిరిగి 3 రోజుల పాటు ఆటో నగరం అంతా తిరిగి మీటర్లన్నీ మనం పరిశీలన చేస్తే 122 మీటర్లను పరిశీలన చేస్తే 37 మందికి తీవ్రంగా కరెంటు ఛార్జీలు పెరిగినాయి. ఎంత దారుణంగా ఉందంటే ఒక 3,000 రూపాయలు చెల్లించే అతను 17,000 రూపాయలు కట్టాల్సి వచ్చింది. అట్లాగే 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయల మధ్య కరెంటు బిల్లు కట్టే ఒక షాపుకి 22,000 రూపాయలు కట్టాలని చెప్పి అట్లా ఇచ్చారు. అట్లా మొత్తం చూస్తే 37 మందికి ఆ రకంగా పెరగడం జరిగింది. ఎందుకు పెరిగిందని పరిశీలన చేస్తే యూనిట్లు ఏమన్నా అదనంగా వాడారని చూస్తే 150 యూనిట్లు మన షెఫీ కాల్చాడు. అది దరిదాపు ఆయన వర్క్షాప్ పెట్టిన దగ్గర నుంచి ఆ 150 యూనిట్లే కాలుస్తూ ఉన్నాడు. పనులు చూస్తే అరాకొర ఉన్నాయి. అంత తీవ్రంగా కూడా పని ఒత్తిడి లేదు. అయినా ఇటువంటి సందర్భంలో 150 యూనిట్లు కాల్చి అతను 3,000 రూపాయలు కరెంటు బిల్లు కడుతున్నాడు. ఈ ఆదాని మీటర్లు బిగించిన తర్వాత మరి అతనికి 16,000 రూపాయలు బిల్లు అతని చేతిలో పెట్టి కట్టమన్నారు. మరి ఒకవైపు అక్కడ మనం అద్దె కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈ 16,000 రూపాయల బిల్లు ఏ రకంగా కట్టాలని చెప్పి మరి ఆలోచనలో పడి మన సంఘానికి చెప్తే మనం పరిశీలిద్దామని చెప్పాం. మళ్ళీ రెండో బిల్లు వచ్చింది. రెండో బిల్లులో మళ్ళీ డబుల్ చేసి ఇచ్చారు 32,000 రూపాయలు. మరి ఎట్లా మొత్తం మనం చూసినప్పుడు కూడా ఇంత దారుణంగా ఈ కరెంటు బిల్లులు పెరుగుతూ ఉన్నాయి. మనం ఆదిలోనే ఈ నిర్ణయం తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఈ రోజు 16,000 నుంచి 22,000 రూపాయలు వచ్చింది. మరి ఇంకా ఎంత పెరుగుతో కూడా చెప్పలేము. కాబట్టి ఇది దీని వెనక ఏంటంటే పెద్ద కుట్ర. ఆదాని మరి ఈ కరెంటు విద్యుత్ ప్రైవేటీకరణలో భాగంగా ఇదంతా జరుగుతూ ఉంది. మరి ఎక్కడైతే జనాలు కరెంటుకి బాగా అలవాటు పడి ఉన్నారు, ఇళ్లలో కరెంటుకి అలవాటు పడి ఉన్నారు. మరి పని ప్రదేశాల్లో కరెంటు ఉంటేనే మరి పని అయ్యేటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. దీన్ని గమనించినటువంటి ప్రైవేటు వ్యక్తులు, కార్పొరేట్ వ్యక్తులు, మోడీ ఈ కరెంటుని కబ్జా చేసి
మొత్తం కరెంటు యొక్క స్మార్ట్ మీటర్ల పేరుతో విపరీతమైనటువంటి దోపిడీ చేస్తున్నాడు. మరి లింక్ అక్కడ ఉంది కాబట్టి కార్పొరేట్ వ్యక్తులతో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం లింక్ అయ్యి మన మీద విపరీతమైనటువంటి దాడి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో పెద్ద పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ పోరాటంలో మన ఆటో నగర్ నుంచి కూడా భాగస్వాములు అవ్వాలి. ఈ రోజు ఏదో ఇక్కడ మెమోరాండం చేస్తే పని అయిపోతుందని చెప్పి ఎక్కడా కూడా మనం అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఈ యొక్క మొదటి మెట్టిగా దీన్ని భావించి రేపు ఇందాక మనోళ్ళు అన్నారు, ఎవరైనా సరే కరెంటు మీటర్ కట్ చేస్తే ఊరుకునేది లేదు. మన సమస్య పరిష్కారం అయ్యేదాకా కరెంటు బిల్లులు కట్టాల్సిన పని లేదు, ఎవరో కట్టొద్దు. కాబట్టి మనం ఈ యొక్క నిర్ణయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించిన యోగా డే వేడుకలు. చిన్నారులతో కలిసి యోగాసనాలు వేసిన ఎమ్మెల్యే వెనిగళ్ల రాము. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని కోరిన ఎమ్మెల్యే. సిఎస్ఆర్ నిధుల ద్వారా సమకూర్చిన అడ్వాన్స్డ్ మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించిన ఎంపీ వల్లభనేని బాలశౌరి. రాబోయే కాలంలో గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ మరింత అభివృద్ధి చేసేందుకు నిధులు సమకూరుస్తున్నామని తెలిపిన ఎంపీ బాలశౌరి. యువతకు జరుగుతున్న అన్యాయంపై ఈ నెల 23వ తేదీన జరగనున్న యువత పోరు జయప్రదం చేయాలని కోరిన వైసీపీ నేతలు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జరుగుతున్న యువత పోరు వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన వైసీపీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు మెరుగుమాల కాళీ. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరో తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.